మీకు రాత్రి పడుకున్నాక కూడా మైండ్ ఆగట్లేదా? ఒక్క థాట్ ఇంకో థాట్ ఇలా బ్రెయిన్ స్టాప్ కాకపోతుందా? మీరు టైర్డ్ అయినా మీ బ్రెయిన్ మాత్రం పనిచేస్తూనే ఉంటుందా? ఇది మీ వీక్నెస్ కాదు, మీ బ్రెయిన్ ఒక థింకింగ్ లూప్లో పడిపోయింది. ఈ వీడియోలో ఆ లూప్ బ్రేక్ చేసే 3 సింపుల్ బ్రెయిన్ ట్రిక్స్ చెప్తాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓవర్ థింకింగ్ అంటే మన బ్రెయిన్ రిపీటెడ్లీ సేమ్ థాట్ని రిపీట్ చేయడం. స్ట్రెస్, ఫియర్, ఫ్యూచర్ గురించి వర్రీ ఇవి బ్రెయిన్ని అలర్ట్ మోడ్లో పెడతాయి. అప్పుడు బ్రెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ సొల్యూషన్ దొరకకపోతే సేమ్ థాట్ సర్కిల్లో తిరుగుతాయి. దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఫస్ట్ ట్రిక్, థాట్స్ డౌన్. మీ మైండ్లో తిరిగే థాట్స్ని పేపర్ మీద రాయండి. ఏదైనా వర్రీ ఉంటే దాన్ని క్లియర్లీ రాసేయండి. బ్రెయిన్కి ఒక సిగ్నల్ వస్తుంది, ప్రాబ్లం బయటకు వచ్చింది. అప్పుడు మైండ్ కామ్ అవ్వడం మొదలవుతుంది. సెకండ్ ట్రిక్, బ్రీతింగ్ రీసెట్. డీప్ బ్రీతింగ్ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది. 4 సెకండ్స్ ఇన్హేల్, 7 సెకండ్స్ హోల్డ్, 8 సెకండ్స్ స్లో ఎక్స్హేల్. ఇలా 4-5 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ బ్రీతింగ్ మెథడ్ స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది. ఇక థర్డ్ ట్రిక్, అటెన్షన్ షిఫ్ట్. ఓవర్ థింకింగ్లో బ్రెయిన్ ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ బాడీ సెన్సేషన్ మీద ఫోకస్ చేస్తే బ్రెయిన్ కామ్ అవుతుంది. ఉదాహరణకు, మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి, లేదా చేతులు కాళ్ళు సెన్సేషన్ నోటీస్ చేయండి. మైండ్ ప్రజెంట్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్స్, బ్రీతింగ్ సెన్సేషన్, మీ శ్వాస ఎలా లోపలికి వస్తుందో ఎలా బయటికి వెళ్తుందో అబ్జర్వ్ చేయండి. మీ బ్రీతింగ్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ సెన్సేషన్, చేతులు ఎలా ఉన్నాయి గమనించండి. వేడి లేదా చల్లగా ఉన్నాయా? టెన్షన్ ఉందా? రిలాక్స్డ్గా ఉన్నాయా? మీ కాళ్ళు నేల మీద ఎలా టచ్ అవుతున్నాయి అనేది నోటీస్ చేయండి. ఇలా చేయడం వలన ఓవర్ థింకింగ్ మైండ్ ఫ్యూచర్లో తిరగడం, బాడీ సెన్సేషన్ ఫోకస్, మైండ్ ప్రజెంట్కి రావడం. అందుకే ఓవర్ థింకింగ్ లూప్ బ్రేక్ అవుతుంది. మీ థాట్స్ మీద కాకుండా మీ బ్రీతింగ్ లేదా బాడీ సెన్సేషన్ మీద ఫోకస్ చేయండి. మైండ్ ప్రజెంట్ మూమెంట్లోకి వస్తుంది. ఓవర్ థింకింగ్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్ ఒక లూప్లో పడిపోతుంది. అప్పుడు మనం ఆ లూప్ని సడన్లీ ఇంటరప్ట్ చేయాలి. ముఖంపై చల్లని నీళ్లు చల్లుకోండి, లేదా చేతులు కోల్డ్ వాటర్తో పెట్టండి. కోల్డ్ సెన్సేషన్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, అటెన్షన్ చేంజ్ అవుతుంది. లేదు, 100 నుంచి రివర్స్ కౌంటింగ్ చేయండి. ఎగ్జాంపుల్, 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 అలా రివర్స్ కౌంటింగ్ చేసుకోండి. బ్రెయిన్కి క్యాలిక్యులేషన్ పని పడుతుంది. అప్పుడు థాట్స్ స్లో అవుతాయి. నడవడం, స్ట్రెచ్ చేయడం, రూమ్ చేంజ్ చేయడం, మూమెంట్ బ్రెయిన్ లూప్ని బ్రేక్ చేస్తుంది. ఇలా మనం ఓవర్ థింకింగ్ని ఒక హ్యాబిట్లా ఉంటుంది, కానీ సింపుల్ టెక్నిక్స్తో బ్రేక్ చేయొచ్చు. ఈ 3 మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ స్లోలీ కామ్ అవుతుంది. రిమెంబర్ వన్ థింగ్, ఓవర్ థింకింగ్ మీ పర్సనాలిటీ కాదు, ఇది ట్రైన్ అయిన బ్రెయిన్ ప్యాటర్న్ మాత్రమే. మీకు ఈ టాపిక్స్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి పొటుకులపూడి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకు